హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేడిఎస్ భాస్కర్. తెలుసు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము టౌన్కి వచ్చినాం. టౌన్ నుంచి అయితే మన టిక్ టాక్ వంశీ బ్రో వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను నాతో పాటు చంటి అంటే వచ్చేసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బండ్లో పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పి మా బైక్లో ఆగిపోతుంది అని చెప్పి మళ్ళీ పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు పెట్రోల్ బంక్లకి అయితే వెళ్ళిపోతున్నాము. పెట్రోల్ అయితే నేను ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. పెట్రోల్ పోపించుకొని బైక్కి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, పెట్రోల్ కొట్టించుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయలుదేరినాము కొంచెం వాళ్ళ ఊరికైతే. అక్కడ మా ఫ్యాన్స్ వెయిటింగ్ అని ఇంకా కొంచెం చాలా చెప్తున్నాడు. అక్కడ వెళ్ళాక చూడాలి ఎట్లుంటుందో. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో వీడియో అయితే మేము ముందరకు వస్తాం. ఫ్రెండ్స్ చూడండి, వంశీ బ్రో వాళ్ళ విలేజ్కి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి, విలేజ్ బోట్ అయితే ఇక్కడ ఉంది. ఇదైతే మొత్తానికి విలేజ్ ఇస్తున్నాము. ట్యాంక్ కొంచెం కట్టించినదంట, అది మళ్ళీ ఉంది. చూడండి, అలాగే వాళ్ళ హౌస్, పొలాలు అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంటికైతే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే టిఫిన్ కూడా చేసినాం. చూడండి, ఆడ వాళ్ళన్న కూతురు అనే వాళ్ళ ఆయన అప్పుడే చూడండి కొట్టడానికైతే ఇక్కడ వాటర్ కోసమని బావిలోకి క్లీన్ చేస్తున్నా మన వంశీ బ్రో. చాలా మంచిగా ఉంది క్లైమేట్ ఇక్కడ. వంశీ బ్రో వాళ్ళ ఫాదర్ అయితే అక్కడ ఉన్నాడు. మన చంటి తెలుసు కదా, మోడల్ ఫుల్ లవర్ బాయ్. కొంచెము ఎండ ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకే కళ్ళు కుక్కుతున్నాయి, ఏమనుకోవద్దండి. ఇప్పుడైతే ఇంకా మందు కలుపుకుంటున్నాం. చూడండి, ఇంకా మందు కలుపుకొని ఇంకా రప 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 కొట్టేయడమే ఇంకా ఫస్ట్ మందు అయితే. ఇక్కడ చూడండి, మన చంటి అయితే మందు కొట్టేస్తున్నాడు రప రప అని. మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసి కూడా అయిపోయాకైతే వస్తుంది. కాసేపట్లో అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేసి బ్లాక్ అయితే చేస్తాం. అయితే కొట్టినాడు సరిగా బాగాలేదని మా నాన్న తీసుకున్నాడు. మళ్ళా మందల్లో వేసి చేసినాడు, డబ్బులలో బొక్క అవుతుంది అని చెప్పేసి మా నాన్న తీసుకున్నాడు. మళ్ళీ మందు అయిపోతే ఇప్పటికిప్పుడు అయితే తీసుకురాలేము కదా, అందుకని ఇంకా కొంచెం మనోడు పెద్ద వచ్చిన వాళ్ళకే చేసా, కానీ ఏం లేదు. మొత్తం వీడున్న చేయను గబ్బులు చెప్పినాడు. అంతా మందంతా అయిపోగొట్టినాడు సగం సగము. అందుకే వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసినాం. మేము ముగ్గురం పోతున్నాముగా, ఇల్లు ఎత్తుకొచ్చేకి సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మందు కొట్టేసి ఇంకా అన్నం తినేసి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పు సార్. బాబాయ్ బాబాయ్కి బాయ్ బాయ్ చెప్పాలా.